ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్త సమావేశానికి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి మెదక్ జిల్లా కళా నాయకుల రథయాత్ర సమన్వయకర్త మాసేపేట యాదగిరి మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఉషనగల మురళి మాదిగ చిన్నశంకరపేట మండలం రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కృష్ణ మాదిగ, సామీల్, సుధాకర్, రవి, మల్లేశం, జనార్దన్ స్వామి, రామస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల కళాకారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ సమంజసమే, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను ఆపాలని చెప్పేసి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. సోదర కులస్తులారా, మీ వాటా మేము అడుగుతలేము, ఎవరి వాటా మనం పంచుకుందాం అంటున్నాం. కానీ ఇందులో తేడాలెందుకు, మీరెందుకు కట్టం పడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ సమాజం మొత్తం వర్గీకరణ కావాలనుకుంటుంది. వర్గీకరణ ఉద్యమానికి సమాజం మొత్తం అండగా ఉన్నది. అందరూ పార్టీలకు అతీతంగా అండగా ఉన్నారు. కానీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అర్థం కావడం లేదు. దయచేసి మాలా సోదరులలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది ప్రజాస్వామికవాదులు వర్గీకరణ సమర్థిస్తున్నారు. కాబట్టి వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం కోసం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 దప్పులు హైదరాబాద్ నగరాన్ని మోగించనున్నాయి. 1000 గొంతుకొని పాటలు, నినాదాలు. ఏంటంటే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణ మాదయ్య గారు మన మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా 20వ తారీఖు ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి దానికి జన సమీకరణ కావాలి. కళాయాత్ర మరి రథంతో పాటు మన పల్లెలన్నిటి కూడా మేల్కొల్పాల్సిన బాధ్యత మా కళాకారులపైన ఉన్నది. ఆ పూర్తి బాధ్యత నా పైన, గౌరవనీయులు మాసేపేట యాదగిరన్న పైన కూడా ఈ జిల్లా బాధ్యతలు, ఉమ్మడి జిల్లా బాధ్యతలు పెట్టారు. కాబట్టి 19 తారీఖు నుండి స్టార్ట్ అయ్యి 25వ తారీఖు వరకు మన జిల్లా మొత్తం కూడా మన పల్లెలన్నింటినీ కూడా మేల్కొల్పి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఆటుపోట్లు జరుగుతున్నాయి, ఎవరు అడ్డుకుంటున్నారు, మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, మన సమాజం ఎక్కడ పోతుంది, వర్గీకరణ ఎందుకు కావాలి, వర్గీకరణ అయితే మన రేపటి తరాలకు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.